దొండ చెట్టు, కాకర చెట్టు, కరిమాకు చెట్టు, మామిడి చెట్టు, ఇవి 4 ఉన్నాయి. ఇంకా తోటకూర కూడా ఉంది. నేను ఆ తోటకూర కూడా తెంపుకుందాని. మా తోట పేరేమో మల్లన్న టెర్రస్ గార్డెన్. నా పేరు చంద్రకళ. ఇప్పుడు ఫస్ట్ మామిడికాయలు తెంపుకుందాని. ఓకే, ఇప్పుడు మన ఏరియాలో మంచి మంచి మామిడి చెట్టు ఈసారి ఫస్ట్ కాసింది. ఇది 4 సంవత్సరాలే. మేము ముందుకు కాస్తుంది అనుకున్నాము. ఇప్పుడు 4 సంవత్సరాలకే ఈ కాయ దాదాపు ఒక 150 కాయ దాకా ఉంది. ఎంత మంచిగా కాసింది. మట్టి పోస్తే అగో ఆ చెట్టు ఎంత బాగా అవుతుంది, మంచిగా అవుతుంది చెట్టు. కాయలు కూడా బాగా పడ్డాయి. ఇప్పుడు మనం ఒక 5 మామిడికాయలు తెంపుకుందాం. ఇప్పుడు మనం ఉల్లిగడ్డ మామిడికాయ వండుకోవచ్చు, మామిడికాయ టమాటా వండుకోవచ్చు, పప్పు టమాటా కూడా వండుకోవచ్చు. పప్పు టమాటా మామిడికాయ వండుకోవచ్చు. 3 తీరులో వండుకోవచ్చు. పచ్చడి కూడా చేసుకోవచ్చు. పచ్చికాయలు వేసి పోసి పెట్టుకోవాలి మంచిగా నూరుకొని. ఓకేనా, ఇప్పుడు 2 మామిడికాయలు తెంపుకున్నాను. ఇంకా ఇంకోటి కూడా ఇంకేమో తెంపుకున్నాం. ఇంకా 2 అయినాయి. ఇంకొక 3 తెంపుకున్నా. లాలాడివేమో పచ్చడి కుంచుదాన్ని. చిన్న చిన్న కింది ఇక్కడ ఉంది. ఇంకా అన్ని 5 కాయలు తెంపిన. 5 మామిడికాయలు తెంపుకున్నా. ఇక ఇప్పుడు ఇంకా చూడు, కాకపోతే ఒకటి చిన్నగా ఉంది. పచ్చడికి అయితే ఈ 4వ నెలలనే పెట్టవచ్చు. కాయ మంచిగా పీస్ అయింది. పైన బాగా లావు ఉన్నాయి. ఇట్లున్నాయి లావు, ఇంతకంటే లావు ఉన్నాయి. ఇంకో దొండకాయలు ఇట్లా వాడాయి. ఇక్కడ పిందెలు, ఇక్కడ పిందెలు, ఈ కాయలు ఇట్లా ఇవన్నీ ఉన్నాయి. ఇంట్లో కూడా ఉన్నాయి. చూడు అన్నే పడతలేదు ఆకుల సట్టుకు. ఇక్కడ ఇట్లా ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ తెంపుకుందని ఎంత మంచిగా మనం వారానికి మధ్యలోసారి ఒక 1/4 కిలో అన్ని లావటి తెంపుకున్నా. ఈ సన్నకాయ వచ్చే వదిలిపెట్టిన. ఈ కాయ వదిలిపెడితే 3 రోజులకే అవుతుంది. బుధవారం మంగళవారం వరకే అవుతుంది. ఇవన్నీ తెంపుకుందాం మనం. ఇప్పుడు పిందెలు అయితే బాగానే పడ్డాయి. ఇంకా పిందెలు బాగానే ఉన్నాయి. పూత పిందెలు. కొంత తీగ చచ్చిపోగా కూడా నేను ఏపాకు వేసిన. కొంత తీగ చచ్చిపోగా కూడా ఎన్ని కాయలు వెళ్తున్నాయి చూడు. ఇంకా గుతులకే ఉన్నాయి. 2 ఒక తాన లెంకలు వెక్కేటు. మొత్తం పొద్దుకుపోయింది. ఇల్లు నీడు అడ్డం వస్తుంది. ఇవన్నీ అవేను. ఆకులలో మర్చిపోతే పోయింది. తీగలు చూడు ఎంత బాగున్నాయి. ఈ మొదల కాడనైతే ఇట్లా వెళ్తున్నాయి కాయలు. ఇప్పుడు 4వ నెలలో కూడా ఇన్ని దొండకాయలు మంచిగా తీగ కూడా ఎంతలా ఉన్నాయి. ఇవి ఆకులలో కనబడక ఇదేమో పింద. ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ జర అంత లేవు. ఇక్కడ వచ్చి తెంపుతున్నా చూడు. ఇంకా కూడా ఉన్నాయి ఈ ఆకులలో. ఇంతలా అయినాయి. ఎన్ని వెళ్తున్నాయి చూడు. ఇది గుల్ల, లోతు గుల్ల. ఇప్పటికే గుల్ల నిన్నది. ఇంకా కూడా వెళ్తాయి. వెళ్ళిన కాయలు ఎన్ని వెళ్ళినా. ఇదంతా పూత. ఇగురు, ఇదంతా ఇగురు. పూత. ఇదంతా పూతేను. ఈ చెట్టుకు ఏంది పెంట పోసిన, బూర్ది పోసిన, ఓనాడు తప్పించి ఓనాడు నీళ్లు పోస్తున్నా. రోజు 2 బకెట్, 2 రోజులకు 2 బకెట్లు పోస్తున్నా. ఇంకా దీనికి సరిపోని బలం ఉంది కాబట్టి ఇట్లా మందులేని ఈ దొండకాయలు. ఈ దొండ చెట్టు ఇత్తనమే మంచిది. అంత మంచిగా కాస్తుంది. ఇది ఏముంది, దీనికి కడుపు నిండా మేము నీళ్లు మేత పెడుతున్నాం కాబట్టి ఇక దీనికి ఇష్టం వచ్చిన కాయ కాస్తుంది. ఇది అక్కడ తీసుకొని ఎట్లున్నాయి చూడండి. ఈ ఆకులల్లో అసలు ఆకులు కనబడతలేవు. కాయల లోపలికి వదన అయ్యి ఆకుల సరికి అయిపోతుంది. దీనికి కిందంగా వారి ఇక్కడ వచ్చింది. దీని పైకి పెట్టిన. ఎంత లావు దొండకాయ చూడు. ఈ దొండకాయ ముదిరిందా ఎట్టుందో చూద్దాము. ఏం కాలే.
మధ్య రకంగా అయింది. ఇంకా లెంపడం అయిపోయింది. దీ దొండ చెట్టు కడుపు పెద్దగా ఉంది. ఇక ఇప్పుడు నేను ఈ దొండ చెట్టుకి నీళ్ళు పోస్తున్నా. ఈ అన్ని తీగలే నేననే పోసిన. మళ్ళీ ఇలా ఒక బకెట్ పోదామని పోస్తున్నా. ఇదా 2 కిలోల బాటి. ఇది ఎన్నైనా చూద్దాం. ఇప్పుడు 2 కిలోల 100 గ్రాములే అయ్యి. అది 200 బాటు కానీ 2 కిలోలు అయినాయి. ఇవి ఇంకెక్కువనే ఉన్నాయి మొగ్గు. ఈ ముందు చూడు 2 కిలోల 100 గ్రాములు అయినాయి దొండకాయలు. ఈ దొండకాయలు ఈ కాలం ఇది 4వ నెల 12వ తారీఖు ఇవ్వాలి. ఇప్పుడు దొండకాయలు అవి అయిపోయినాయి. ఇప్పుడు కాకరకాయలు చెప్పుకుందాని. ఈ కాకర చెట్టు మనం రోనికారతలో పెట్టిన కాకర చెట్టేను. ఇది నాటు కాకర చెట్టు, అప్గ్రేడ్ది కాదు. నాటు కాకర చెట్టు. దీనికి చిన్నపిల్లకు పొదన చేసినట్టు చేస్తుంటే ఇంత భారీ కాయలు అవుతున్నాయి. చూడండి కాయలనే వేస్తున్నా. చూడు కనబడతలేదు. ఇంకో కాకరకాయ ఇక్కడ కూడా వచ్చింది. నేను అవతలంగా పోయి తెంపుతా. ఈడ కూడా చూడు కాకరకాయ. ఈడ ఉంది, ఇక్కడ కూడా ఉంది. ఈడ నన్నెత్తులో పడ్డాయి ఈ కాకరకాయలు. వెళ్ళినప్పుడల్లా 400 గ్రాములు 1/2 కిలో వెళ్తున్నాయి. ఇప్పుడు 5వ కాయ. ఇది కూడా చూడు కాకర చూడు. ఇప్పుడు 7 కాకరకాయలు వెళ్ళినాయి. 400 గ్రాముల కాకరకాయలు వెళ్ళినాయి. పొచ్చికాయలు ఇవి వేసి వండుతా కానీ ఎట్లా ఉంది. ఇటు ఇరుస్తేనే మళ్ళీ ఎగురు పెడుతుంది. ఎగురు పెట్టి మనకు మంచిగా ఈ ఎగురంతా మనం మళ్ళీ దింపుకోవచ్చు. కానీ అట్నే ఉంటే రిక్కలు దింపితే ఎగురు పెట్టదు. ఇప్పుడు ఈడ ఈ తోటకూర ఉంది. ఇదేమో కొరజుట్టు కూర, ఇదేమో మిగతా తోటకూర. 3 రకాల. ఇదేమో ఇట కట్ చేస్తా ఉంటే ఎగురు పెడుతుంటుంది. ఇటువంటి చిన్న ఉండనియాలి, పెద్ద కట్ చేసుకోవాలి. 2 రోజులకు ఒకనాడు నీళ్ళు పోయాలి. ఏ చెట్టుకైనా రోజు పోయొద్దు. ఎంత పెద్ద మాట కట్ చేస్తే 4 ఎగురులు వచ్చినాయి. 2 ఇక్కడ కూడా తెంపుకున్నాను. ఇదంతా ఈ తోటకూర అంతా మనం ఇప్పుడు తెంపుకున్నాం. ఈ నీళ్ళు పోసటం వల్ల ఇంత మంచిగా పెరిగి వస్తుంది. నీళ్ళు లేకుంటే ఎండాకాలం ఊరికినే ఆరిపోద్ది. ఇప్పుడు ఆనలు లేవాయి. ఎంత మంచిగా వస్తుంది చూడు. కుప్పలకే ఉంది తోటకూర. ఇదంతా ఈ చిన్నదంతా ఉంచిన. ఈ చిన్నది మళ్ళా ఒక 5-6 రోజులకే మళ్ళీ పెద్ద అవుతుంది. ఇంత తోటకూర వెళ్ళింది. మనకు సరిపోయిన తోటకూర వెళ్ళింది. 2 టమాటాలు వేసి వండుకోవాలి. కానీ నీ అమ్మ ఎంత మంచిగా ఉంటుంది. చపాతీలకైనా అన్నంలకైనా అంచులు పెట్టుకొని కూడా తినొచ్చు. మందేసిన తినడానికంటే ఇవి నేను ఇంత మంద వేయకుండా వచ్చి నీళ్ళ వండిస్తున్నాయి. ఇది అయితే కిందనైతే ఇక్కడ ఉన్నాయి. ఈడున్నాయి ఈ టమాటాలన్నీ. ఈ చెట్టు ఒక్కసారి ఈడియోలు వచ్చింది. దొండ చెట్టు పక్కన ఉన్నదేమో వచ్చింది ఈడియోలా. అది 3 సార్లు వచ్చింది. ఇప్పుడేమో ఇది ఒకసారి వచ్చింది. ఇప్పుడు తెంపుదాం అనుకుంటున్నా. ఈ చెట్టుకే పండ్లు పండిపోయినాయి. ఇంత లోతే అయింది చూడు. మనిషి కంటే లోతే అయింది ఇది. చూడు మనిషి కంటే లోతే అయింది. అదైతే ఇంకేం లేదు. 10 ఫీట్ల పొడుగు పెరిగింది ఆ దొండ చెట్లో ఉన్నదైతే. కిలోన్నర ఎక్కువనే దొండకాయలు, 1/2 కిలో కాకరకాయలు, చెటాకన్నేమో టమాటా, 5 మామిడికాయలు, ఇది తోటకూర, ఇది కరిమాకు. ఇవి వీటికి దేనికి మందు లేకుండా పండించిన. పెంటతోటి బూడిదతోటి నీళ్ళు అంతే. వీటికి దొండ చెట్టు అయితే దాదాపు ఒక 30 కిలోల పైనే కాసింది. కూరగాయలు అనుకోకూరి. ఈ కూరగాయలు 20 రూపాయలకు 1/4 కిలో. అయినా మందు వేసిన కూరగాయలు. ఇవి నాటువి మందు లేనివి. ఇవేనా అనుకోకూరి. ఇవి వెళ్ళినా నాకైతే సంతోషమే. ఉలికన పెట్టాం అనుకో బంగారం ఎత్తున తీసుకొని పోతాం. కానీ మేమే ఇంకా చుట్టాలకు ఇస్తా. మేము తింటాం. ఆరానికి ఒకనాడు చుట్టాలకు ఇస్తాము. ఇక మధ్యరకంగా ఉలికన్నా తెంపి 1/2 కిలో 1/4 కిలో తెంపిస్తా. మధ్యలో బుధవారం అన్న మంగళవారం అన్న తెంపితేనే ఉన్నాయి. లావు అయితేనే ఉంటాయి కాయలు. 2 రోజులకే లావు అయితేనే ఉంటాయి. మధ్యలో లావు అవుతున్నాయి అని నేను కూడా ఇవేమో ఆకల సాటుకున్న కాయలు. అట్లా కూడా పండు పండలేదు చూడు. ఒకవేళ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, షేర్ చేయండి, మర్చిపోకండి.
బాయ్ ఉంటా.